నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మిథున రాశి వారి జాతకులు మే మాసంలో 13వ తేదీ అనగా మనకి మంగళవారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీ ఇంటికి ఒక స్త్రీ వచ్చి చేసేది తెలిస్తే గజ గజ వణికిపోతారు. ఆ స్త్రీ ఎందుకు వస్తుంది, ఈ రోజు ఏం చేయబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఒక స్త్రీ వల్ల ఈ రోజున మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి కలగబోతున్నాయి. వారు ఆల్రెడీ మీకు పరిచయం ఉన్న వ్యక్తుల లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల అంటే మీకు వారు అత్యంత సన్నిహితులు, స్నేహితులు, ఆప్తులు కూడా. మీకు ఇష్టమైన ఒక స్త్రీ ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైన రోజుగా మొదలు అవుతుంది, ముగుస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కొన్ని ఆస్తి తగాదాల వల్ల కావచ్చు, లేదా ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టడం వల్ల కావచ్చు, మీకు సంబంధించిన విషయాలు వేరే వారికి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయికి తీసుకెళ్లే విధంగా తక్కువగా మాట్లాడడం వల్ల కావచ్చు. ఇలాంటివి చేయడం వల్ల వారు దూరమయ్యారు. అయితే వారి వల్ల ఈ రోజున ఈ రాశి జాతకులకు బాధ. ఈ రాశి జాతకుల బాధ అనేది గజ గజ వణికేలాగా చేస్తుంది. మీ జీవితంలో సకల మార్పులు అయితే కలగబోతున్నాయి. మీకు సంబంధించిన ఆస్తిపాస్తి విషయంలో కావచ్చు, ముఖ్యమైన లావాదేవీల విషయంలో కావచ్చు, వారి వల్ల కొన్ని ఆరోపణలు, కాస్తంత గొడవలు ఎక్కువగా జరగొచ్చు. వీలున్నంతసేపు కూడా చక్కగా ఈ రాశి జాతకులు శివారాధన చేసుకుని ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఒంటరిగా సమయాన్ని గడపండి. ఈ రోజున సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. ఏ నూతన కార్యక్రమం మీద ఈ రోజు మొదలు బయలుదేరి వెళ్లినా కూడాను ఈ రోజున మీ పని మీరు చూసుకుని వచ్చేయండి. ఎవరితో కూడా చర్చా గోష్ఠిలలో పాల్గొనవద్దు. అలాగే ఈ విధంగా ఒక స్త్రీ వల్ల ఈ రోజున ప్రతికూలత కనిపిస్తుంది కావున ఏ స్త్రీకి ఎటువంటి విషయాలు ఈ రోజు చెప్పొద్దు. వారు ఎవరైనా కానివ్వండి ఈ రోజున స్త్రీ విషయంలో అప్రమత్తంగా ఉంటూ మీ యొక్క రహస్యాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చే అవకాశాల గురించి కానీ, వచ్చిన అవకాశాల గురించి కానీ, మీ గతాన్ని కానీ, మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ ఎవ్వరికీ చెప్పొద్దు. ముఖ్యంగా ఏ స్త్రీతో ఈ రోజు మాట్లాడవద్దు. నూతన స్త్రీ అయినా, ఆల్రెడీ పరిచయం ఉన్న స్త్రీ కూడా కావచ్చు. సమాజంలో పరువు ప్రతిష్టలకు మీకు భంగం కలగొచ్చు. ధనపరంగా నష్టం కలగొచ్చు. అందువల్ల చాలా అప్రమత్తంగా అయితే ఉండండి. వచ్చే అవకాశాలు కానీ, వచ్చే ధనం గురించి కానీ ఎవరితో కూడా చర్చించొద్దు. ఒంటరిగా ఉంటూ మీ యొక్క అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం మీరు చేయండి. వారు మీ బంధువుల్లో, స్నేహితుల్లో, ఎక్కడైనా కూడాను పని చేసే చోట కూడా ఉండొచ్చు. కావున అప్రమత్తత అవసరము. ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కూడా మరిన్ని శుభకరమైన ఫలాలు పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.